వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ప్రజలకి ఏం కావాలంటే ఒకసారి పాదయాత్ర చేస్తేనే అప్పుడు ప్రజలకి ఎవరైనా సరే చేస్తున్నా లేదు అది కావాలి. ఇంకా 3 ఏళ్ళు ఉంది ఎలక్షన్. 7 జన్మలు ఎత్తినా కూడా ఎవరిది ఏమో వాళ్ళకు ఉంటుందండి. పాలన ఎంత బాగుందో చూశారు. ఇప్పుడు పాదయాత్ర చేస్తే అన్న పుంజుకునే అవకాశం ఉందంటారా? పుంజుకోవచ్చు అండి, పుంజుకోవచ్చు. మళ్ళీ అధికారంలోకి రావచ్చు అంటారా ఏమన్నా? వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ప్రజలకి ఏం కావాలంటే టీడీపీ వచ్చినా వైసీపీ వచ్చినా మంచి చేయాలి. ఏ గవర్నమెంట్ వచ్చినా మంచి చేయాలి. కాబట్టి ఇప్పుడు టీడీపీ మంచి చేసిద్దని చెప్పి ఒక ప్రభుత్వానికి ఇచ్చారు. మళ్ళీ వైసీపీ మేము మంచి చేతం వచ్చారు అనుకోండి, అటు మారవచ్చు, చెప్పలేము. ఈ లోపల అమరావతిను పోలవరం అయిపోయింది అనుకో, మళ్ళీ దీనికి అవకాశం ఇవ్వచ్చు. మనం చెప్పలేమండి. మన ఒక్కరు బోటు కాదు, చాలా మైండ్ ఎట్టు చెప్పలేము. రేపు ఎన్నికల టైం కూడా జరిగినప్పుడు మనం చెప్పలేం. జగన్ గారు పాదయాత్ర చేస్తాము, అధికారంలోకి వస్తాము అని చెప్తున్నారు. జరుగుతుంది అంటారా? అది కష్టపడాలి కదండి, ఎవరైనా సరే కష్టపడితేనేగా మరి రేపు పొద్దున్న రిజల్ట్స్ వచ్చేది. ఇంటికాడ కూర్చుంటే అవదుగా కష్టం. పాదయాత్ర చేస్తే ఏమన్నా అధికారం వచ్చే ఛాన్స్ ఉందంటారా? ఛాన్స్ అని మనం చెప్పలేమండి. ప్రయత్నం చేయాలి, ప్రజలకు హామీలు ఇవ్వాలి, ఇచ్చిన హామీలు చక్కగా నెరవేర్చాలి. చేస్తేనే అప్పుడు వెళ్తా ఉంటుంది. అయినా కూడా ప్రజలు తెలివి వీరిపోయారు. చెప్పాను కదా, ప్రజలు బాగా విపరీతమైన తెలివితేటలు పెరిగిపోయారు. ఎవరి ఊహకు అందగట్లా. చంద్రబాబు నాయుడు గారి ఊహ అందట్లేదు, జగన్ గారి ఊహ అందట్లేదు, పవన్ కళ్యాణ్ ఊహ అందలేదు, ఒక ఎమ్మెల్యే గారి ఊహ అందట్లేదు. ప్రజలు బాగా అప్డేట్ అయిపోయారు. అదే బాగా విపరీతమైన తెలివితేటలు పెరిగిపోయి అప్డేట్ అయిపోయారు. అందుకని ఏంటంటే వాళ్ళకి కూడా అంతర్గతంగా ఏంటా పరిస్థితి ఎలా ఉంటుందా అని వాళ్ళు కూడా టెన్షన్ పడుతూ ఉంటారు. అంతేనండి, టెన్షన్ పడుతూ ఉంటారు. ప్రతి వాళ్ళు కూడా రాజకీయ వాళ్ళు కూడా వాళ్ళు కూడా టెన్షన్ పడుతూ ఉంటారు. ఎందుకంటే ప్రజలు ఒక స్టడీగా లేదు. ప్రజల్లో మార్పు లేనప్పుడు వాళ్ళు ఏం చేయలేరు. రాజకీయ నాయకులు కూడా. జగన్ గారు కూడా మేము పాదయాత్ర చేస్తాము చేస్తాడు. ఆయన హక్కు చేసుకుంటాడు. ఆయన చేసి పాదయాత్ర చేస్తే గెలిచే అవకాశం ఉందంటారా? ఏమో ఇప్పుడు ఇంకా 3 ఏళ్ళు ఉంది ఎలక్షన్. ఆనాటికే పరిస్థితులు ఏం మార్పు వస్తాయి, ఏమొస్తాయి. ఎలక్షన్ వచ్చే ముందు ఈ వాతావరణం ఉండదు. అప్పుడు వాతావరణం అప్పుడు వేరుగా ఉంటుంది. మనం ఎవడన్నా అనుకున్నారా వీళ్ళు ఇంత మెజారిటీతో గెలుస్తారని? అంతా 6 నెలల ముందేగా ఆయన అరెస్ట్ చేయడం, జగన్ ఆయన అరెస్ట్ చేయడం, పవన్ వెళ్ళి కలవటం, బీజేపీతో లింక్ అంతా 5-6 నెలల్లో అయిపోయింది. అట్టగే ఎప్పుడు ఎలక్షన్ ముందు పరిస్థితి ఎలక్షన్ ముందు వస్తుంది. ఇవాళ ఉన్న పరిస్థితి అవాళ ఉండదు కదా. ఆ ఎలక్షన్ ముందు ఏదో ప్రభావితం చేసేది, జనాన్ని ప్రభావితం చేసేది ఏదో ఒక ఫ్యాక్టర్ వస్తుంది. జగన్ గారు కూడా మళ్ళీ పాదయాత్ర చేస్తాం, మళ్ళీ అధికారంలోకి వస్తాం అంటున్నారు. జరుగుతుందా? సార్, నాకు రాజకీయం ఎలాంటిదంటే ఉద్యోగం లాంటిదండి. దానికోసం ఎన్ని కష్టాలేం పడాలి, ఎన్నేం చేసేవాళ్ళు. సీట్ వచ్చేదాకా చేస్తామంటారు. అదే పాదయాత్ర సీఎం అయిన తర్వాత చేస్తారు ఎవరైనా? సీఎం అయిన తర్వాత ఎవరైనా పాదయాత్రలు చేస్తారని చూపించండి, చేయరుగా. మరి అది వాళ్ళ రాజకీయం కోసం వాళ్ళు చేస్తూ ఉంటారు, ఎవరి లబ్ధి కోసం వాళ్ళు చేస్తూ ఉంటారు. మనకి ప్రజలకి ఎవరైనా సరే చేస్తున్నా లేదు అది కావాలి. ఎంత సీనియర్టీ అనకూడదు, ఎంత సీనియర్టీగా ముందు ప్రజలకు కావాల్సింది. ఇప్పుడు మీరు ఉన్నారండి, నేనున్నాను. భిక్షగాడికి రోజు వేస్తాం మనం. ఒక రోజు అయిపోతే ఆ భిక్షగాడు మనల్నే తిడతాడు. రోజు వేస్తాం, జాలి చూపిస్తారా? ఎన్ని పథకాలు ఇచ్చినా సరే ప్రజలకు అందబోటే ప్రభుత్వాలే మార్చేస్తూ ఉంటారు. అంటే నాకు తెలిసి అయితే జనాలు నమ్మే స్థితిలో అయితే లేరండి. కారణం ఏంటంటే ఒకసారి పాదయాత్ర చేశారు. ఆ పాదయాత్రలో ఆయన 134 హామీలు నెరవేర్చలేదు. ఈవెన్ దానిలో మరి ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, సిపిఎస్ రద్దు, లేకపోతే ఎంప్లాయ్మెంట్ తీరుస్తానన్నది, లేకపోతే ఎవరినైనా సరే ఇదేంటంటారు చాలా విషయాల్లో ఆయన పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేయలేదు. రాజధాని 3 రాజధానులు అవన్నీ జనాలకి ఏంటంటే 3 రాజధానులు అన్నది ప్రపంచంలో ఎక్కడా లేదు. వాళ్ళ రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశాడు ఆయన. జనాలు చాలా హోప్తో ఎన్నుకున్నారు. ఆ హోప్ని ఏది కూడా ఆయన నెరవేర్చలేదు. ఎన్నికల్లో మళ్ళీ ఎవరు అధికారంలోకి వస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? ఎవరైనా ఓటేశారు. ఇప్పుడు ఎలా ఉంటుందంటే చంద్రబాబు నాయుడు గారు ఆ సూపర్ 6 హామీలను నెరవేరిస్తే తప్పుగా ఆయన రావడంలో ఏమీ మళ్ళీ తిరుగులేదు. అదే నెరవేర్చకపోతే జగన్ గారికి ఏది జరిగింది అదే జరుగుతుంది. పవన్ కళ్యాణ్ గారు అన్నది అది ఒక సపోర్ట్, ఎడిషనల్ సపోర్టు. పవన్ కళ్యాణ్ గారి మాటలు నమ్మేసి జనాలు అందరూ ఇదవుతారన్నది ఏం లేదు. ఆయనకు ఉండే పర్సంటేజ్ ఆయనకు ఉండొచ్చు అంతవరకే. ఆ పర్సంటేజ్ ఈ పర్సంటేజ్ కలిసి అధికారంలోకి రావడంలో తప్పులేదు. అదే కనుక కూటమి ప్రభుత్వం కనుక పరిపాలనా విధానం బాగోపోతే సేమ్ మళ్ళీ రిపీట్ అవుతుందండి ప్రతిపక్షంలోకి. బాగా పరిపాలన చేసే వాళ్ళు ఎవరైనా సరే ఒకటే కదా. ఇప్పుడు జగన్ గారు కూడా పాదయాత్ర చేస్తే అంటారు. రైతు అనేవాడు వేయడు. ఎందుకని అంటారు? 6 నెలలు సంవత్సరం వడ్డ డబ్బులు పడకపోతే ఏం తింటారయ్యా? అసలు జగన్కి వేయరయ్యా. పోతే ఎవరో ఒకళ్ళు వీళ్ళిద్దరికీ కానీ నేను పాదయాత్ర చేస్తాను. ఏం లేదండి, పాదయాత్ర చేసిన ఆయన తల కిందల పాదయాత్ర చేసినా కూడా రారు. ఎవరు జగన్మోహన్ రెడ్డి రానివారు ప్రజలు. తిరుపతికి ఇక్కడి నుంచి తల కింద నడిచి వస్తానని చెప్పినా కూడా రారండి. ఓటు వేసేటప్పుడు ఒకవేళ 5-10 సీట్లు తగ్గితే తగ్గవచ్చు, కానీ జగన్మోహన్ రెడ్డి రావడం అనేది ఆ చరిత్రలో ఉండనే ఉండదు. ఆయన జీవితాంతంగా 7 సంవత్సరాలు అది ఉండి చూసారా? 7 జన్మలు ఎత్తినా కూడా రానే రారు. ఇంకొక 20 సంవత్సరాల దాకా ప్రతిపక్ష కూడా రాదండి, రాకూడదు అది.
అంటే జగన్ గారు కూడా మళ్ళీ పాదయాత్ర చేస్తాను మళ్ళీ అవన్నీ మనం చెప్పదాల్సింది కాదు ఆ, ఆ వాళ్ళు జనాల అభిమానం ఉంటుంది దాన్ని బట్టి అయితే రావచ్చు లేకపోతే లేదు దాని ఈయన ఏదో చేసాడు కానీ అంత ఇదిగా ఏం చేయలే. జగన్ గారు కూడా మేము పాదయాత్ర చేస్తాం ఎవరిదేమో పాదయాత్ర వాళ్ళకు చేస్తే ఏమైనా పుంజుకుంటారా? ఎవరిదేమో వాళ్ళకు ఉంటుందండి. ఇప్పుడు ప్రతిపక్షంలో ఆయన ప్రతిపక్ష హోదా కూడా లేకుండా ఉన్నాడు. మరి ఆయనదేమో ఆయనకు ఉంది. మరి వీళ్ళు అధికారం ఉండేవాళ్ళు వీళ్ళదేమో వీళ్ళకి ఉంటుంది. మళ్ళీ పాదయాత్ర చేస్తాం అధికారంలోకి వస్తాము. ఒకసారి వచ్చాడు నిప్పెట్టాడు, ఇంకోసారి వచ్చి ఈసారి శ్మశానం చేస్తాడు. పూర్తిగా సమాధులు ఉండవు, ఏముండవు, మొత్తం శ్మశానమే. పాలన ఎంత బాగుందో చూశారు. ఒకసారి అని అడిగాడు, ఒకసారికే చుక్కలు చూపించాడు. ఇంకా ఏంటి ఆడికి ఇచ్చేది? ఎవరు వచ్చినా జనాలకు చేసేది ఎవడో లేడండి. ఎంతకీ వాళ్ళ కమ్యూనిటీని చూసుకుంటున్నారు, వాళ్ళని స్వలాభాలు చూసుకుంటున్నారు తప్పితే జనాలకు చేసింది ఏం లేదు. అంతే, ఏ గవర్నమెంట్ అయినా అంతే. ఓకే సార్, పేరుకి మట్టుకి గవర్నమెంట్ అంతే. ఓకే సార్, థ్యాంక్ యూ. దీనివల్ల ఉపయోగం ఏంటో మనకు అర్థం కావట్లేదు. అన్ని నెరవేర్చారంటారా? సూపర్ సిక్స్ హామీల్లో ఏమి నెరవేర్చారు? ఆడవాళ్ళకి అంతవరకు ఆడవాళ్ళకి నెరవేరుతున్నారు కానీ మగవాళ్ళకి ఏమి వేయట్లేదుగా. ఇప్పుడు 60 సంవత్సరాలు అని అన్నాడు, పెన్షన్లు మరి పెన్షన్లో 60 సంవత్సరాలకు అవి పడతలేదు కదా. మహిళలకు మరి కూడా ఇస్తామన్నారు. అవి లేవు. మరి రైతుల భరోసా ఈ కౌళ్ళోళ్ళకి అవి పడతలేదు, కౌళ్ళోళ్ళకి పడతలేదు. 3 సంవత్సరాలు అయిపోయింది కదా. మరి 3 సంవత్సరాలు బట్టి ₹1 వేయాలి కౌళ్ళోళ్ళకి. ఎంతవరకు రైతులకి క్యాష్ డబ్బులు అంటున్నారు. మరి ఆ గ్యాస్ డబ్బులు కాడ పడుతున్నాయో పడతలేదు. ఏదో కొంతమందికి పడుతున్నాయి, కొంతమందికి పడతలా. పరిపాలన బాగానే ఉంది కానీ అనుకున్న ఇవి నెరవేర్తలేదు చాలా వరకే. ఏదో కొన్ని అంతవరకే సూపర్ సిక్స్లు అంటున్నారు, వికలాంగులకి అంటున్నారు, అవి అంటున్నారు, ఇవి అంటున్నారు కానీ కనీసం సరిగ్గా అమలు పరిస్తే అందరికీ అందట్లా. డెవలప్మెంట్ అంతా మేమే చేస్తా ఉన్నామని చెప్పేసి కూటమి అంటా ఉంది కదా. కూటమి అంటే బాగానే ఉంది, అది డెవలప్మెంట్ బాగానే ఉంది. అంటే రోడ్లు కానీ డెవలప్మెంట్ కానీ ఏమైనా జరుగుతున్నాయంటారా? రోడ్లు బాగానే జరుగుతున్నాయి. ఏమో మరి అది జరుగుతాయి అంటే వాళ్ళ చేతుల్లో ఉంటుంది కదా అదంతా. అంతేగా అది పూర్తి జరుగుతుంది. చేస్తారనుకుంటున్నారా మీరు? పూర్తి చేస్తారని అనుకుంటున్నాం. మరి జనాల అభిమానం ఉంటుంది దాన్ని బట్టి అయితే రావచ్చు లేకపోతే లేదు. దాని ఏముంటుందండి చెప్పానుగా అట్లా ఉంటుంది, వెళ్దా ఉంటుంది మెల్లగా. సూపర్ అంటే జరుగుతూ ఉంటాయండి, అందరికీ న్యాయం జరుగుతుందా ఎవరైనా సరే. అంటే సూపర్ సక్సెస్ అయిపోయింది అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు కదా. సూపర్ సక్సెస్ అయిపోయిందనా? సక్సెస్ అవ్వాలంటే అది రిజల్ట్స్ అనేది మరి రేపు పొద్దున మళ్ళీ ఎలక్షన్ వస్తే కానీ ప్రజలు తెలితే అప్పుడు సక్సెస్ అయిందని అనుకుంటాను. అంతేగాని ప్రజల్ని నమ్మడానికి లేదు, అసలు చంద్రబాబు గారు నమ్మడానికి లేదు, జగన్ నమ్మడానికి లేదు, ఎవరు నమ్మడానికి లేదు. ప్రజలు అంత బాగా ఇదైపోయారు, తెలివితేటలు పెరిగిపోయింది. అంటే ఇప్పుడు అమరావతి పూర్తి చేస్తాము, పోలవరం పూర్తి చేస్తాము, ఈ 5 ఏళ్ల కాలంలో 2 పూర్తి అయిపోతాయి అంటున్నారు. అమరావతి అంటే 1,00,000 కోట్లు కావాలి కదండి డబ్బులు. మన డబ్బులు ఇన్కమ్ ఉండాలి మనకి, మన స్టేట్కి ఇన్కమ్ ఉండాలి, లేదా కేంద్రం ఇవ్వాలి. మరి కేంద్రం ఎంతమందికి ఇచ్చింది? ఒక స్టేట్కి ఇచ్చేస్తుందా? ఇవ్వలేదు కదా. వాళ్ళ పర్సంటేజ్ ప్రకారం వాళ్ళు ఇస్తూ ఉంటారు. స్టేట్కి ఎంత వచ్చేది, రాజ్యానికి ఎంత వచ్చేది, దాన్ని బట్టి వచ్చింది.